సిబిఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకే కొత్త పార్టీ పెట్టారని ఫైర్ అయ్యారు. జేడీ లక్ష్మీనారాయణ కుట్రలను బీసీలు వ్యతిరేకిస్తున్నారన్నారు కేఏ పాల్. వైజాగ్ ఆఫీస్ కి, హైదరాబాద్ ఆఫీస్ కి, ప్రెస్ మీటింగ్లకి, సమిట్స్ కి ఇది ఒక చీకటి రోజుగా నేను గుర్తిస్తున్నాను. జేడీ లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, నాకెంత క్లోజో మీ అందరికీ తెలుసు. అనేక సార్లు వచ్చారు వైజాగ్ ఆఫీస్ కి, హైదరాబాద్ ఆఫీస్ కి, ప్రెస్ మీటింగ్లకి, సమిట్స్ కి, అన్నిటికీ. ఆయన ఎక్కడుంటారో నాకు తెలియదు. అలాంటిది ఈరోజు జై భారత్ అనే పార్టీ పెట్టారు. ఆయన ఆర్ఎస్ఎస్ అని అందరికీ తెలుసు, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ సపోర్టర్ అని. కానీ ఒక పార్టీ పెడతారు అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అనేక సార్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతానని, అంతేకాకుండా పాలుగారు మీకు నేను విశాఖపట్నంలో ఎంపీగా మద్దతు ఇస్తాను, మీరు వస్తేనే గద్దరన్న చెప్పినట్లు అభివృద్ధి జరుగుతుంది, అప్పులు తీరుతాయి, స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది అన్న మాటలన్నీ మీరు విన్నారు అన్ని ఛానల్లో. అలాంటిది 100 కోట్లకు 1000 కోట్లకు అమ్ముడుపోవడమా? ఒక పార్టీని ఓడించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఆయన వాడుకోవడమా? నన్నైతే 1 మంత్ బ్యాక్ 1000 కోట్లు అడిగారు టీంతో వచ్చి, మా టీం ఉంటుండే. లేదండి పార్టీ తరఫున మీకు 100 కోట్లు ఖర్చు పెడతానని అన్నా. కానీ ఇంత దిగజారిపోవడం ఓట్లు చేల్చడానికి? కాపులారా, ముఖ్యంగా బీసీలారా, ఆయన బీసీ కాడు, పవన్ కళ్యాణ్ బీసీ కాడు. మన బీసీలను ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి ఈ 2 కుల కుటుంబ పార్టీ నాయకులు ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నాం. చాలా విచారం వేస్తుంది, బాధతో చెప్తున్నాను. ఇది ఒక చీకటి రోజుగా నేను గుర్తిస్తున్నాను. జేడీ లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, నాకెంత క్లోజో మీ అందరికీ తెలుసు.